రైట్, ఆల్ ఆర్ వెల్కమ్ పాలసీ కింద ఇప్పుడు తేజ గారు మీరు మీ రాజకీయ ప్రయాణం ఎలా కొనసాగింది ఇంతవరకు? 2013 నుంచి మీరు అంటిపెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ ఎక్కడా కూడా మారాలనిపించలేదా? మీకు పిలుపు రాలేదా? మీరే మారలేదా? లేదు, మారలేదు. ఏంటండి కాంగ్రెస్ పార్టీలో అంత నచ్చేసిన విషయం మీకు? ఇండిపెండెంట్ అండి. ఇండిపెండెంట్గా ఏవైనా ప్రజలకి చెయ్యాలా అనుకున్నది చేయడమే. మినిస్టర్ చెయ్యాలన్నా, ఎమ్మెల్యే చెయ్యాలన్నా పర్మిషన్ వెళ్ళి కేసీఆర్ని అడగాలి, కేటీఆర్ని అడగాలి, కవితని అడగాలి, హరీష్ రావుని అడగాలి. నలుగురు సీఎంలు కదండి వాళ్ళకి. ఓహో, నలుగురు సీఎంల నుంచి ఇప్పుడు ఒక సీఎంకి వచ్చింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పెద్ద తలకాయలు చాలా మంది ఉన్నారు కదా. ఇక్కడ పదవులు రావడం గురించి గొడవలు కాదు. నేను అక్కడ సేవ చేస్తాను, మీరు ఇక్కడ సేవ చేయాలి అని చెప్పని గొడవలు. సో తేజ గారు మీరు కూడా ఈసారి బరిలోకి దిగబోతున్నారు. ఇక్కడ కర్ణాటకలో మీరు చాలా వర్క్ చేశారట, బ్యాక్ ఎండ్. ఏం చేశారండి వర్క్? ఎలక్షన్కి మొత్తం అంతా బ్యాక్ ఎండ్ మొత్తం స్ట్రాటజీ అంతా చేస్తున్నాను. ఎలా ఉంటుందంటే స్ట్రాటజీ అంటే ఏ పాకెట్స్లో ఏంటి, ఎలాంటి వాగ్దానాలు ఇవ్వాలనా? అందరూ హామీలు ఇస్తారు. హామీలు ఇలా చేస్తే ఇలా నెరవేరుతుంది అని చెప్పడం కావాలి కదా. మెయిన్గా వెళ్ళాలి, కింద వరకు వెళ్ళాలి కదా. అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదా. అవేర్నెస్ క్రియేట్ చేసి ఓట్ బ్యాంక్ని పెంచడం అది చాలా ఇంపార్టెంట్ థింగ్. అవన్నీ చేసి మీరు అయితే కర్ణాటకని గెలిపించారు. ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా మీరు పాటుపడ్డారా? నేను మిర్యాలగూడకి యాస్పిరెంట్గా నేను ట్రై చేశాను. నన్ను అది మా సీనియర్స్ ఏం చెప్పున్నారంటే, ఎమ్మెల్యే నెక్స్ట్ పార్లమెంట్కి చేసుకుని ఉంటే కనుక మంచి క్యాండిడేట్స్, మంచి యూత్, యంగ్ లీడర్స్ కావాలి అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడైతే మీరు యూఆర్ ఆస్పైరింగ్ ఫర్ భువనగిరి మీకు ఇస్తారని చెప్పి కొంతమంది సర్కిల్స్లో టాక్. సపోర్ట్ ఉంది, కొంతమంది లీడర్స్ సపోర్ట్ ఉంది. ఎవరెవరున్నారు లీడర్స్ మీకు మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు? అంటే మీరు ఎవరి వర్గం అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ సముద్రంలో? ఆల్ ఆర్ సపోర్టింగ్ మీ. లాస్ట్కి ఫైనల్గా ఎవరు సక్సెస్ఫుల్గా ప్రజల వరకు అన్నీ అందించగలరు అని చెప్పని అనుకున్న వాళ్ళకే టికెట్ ఇస్తారు. రైట్, వాళ్ళు కూడా అనాలిసిస్ చేసుకుంటారు కదా. సో మీకు పెద్ద పొలిటికల్ బ్యాకింగ్ లేదు కదా తేజ గారు. మీరు మీ అంతటా మీరే వచ్చారా రాజకీయాల్లోకి? ఎలా వచ్చారు? ఐ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సమ్ లీడర్స్ ఇన్ కాంగ్రెస్. ఎవరెవరు? మెయిన్ ఇన్స్పిరేషన్ డీకే గారు, దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జానారెడ్డి గారు. వీళ్ళందరూ చేస్తున్న వర్క్ ఇన్స్పైర్ అయ్యి వర్క్ చేయడానికే కదా వచ్చేది. అవును. సో వేస్ట్ చేసి అలా మీరు కాంగ్రెస్తో ప్రయాణిస్తూ యూత్ యాక్టివిటీస్లో ముందు పాల్గొన్నారు. సో మొన్న అయితే మరి డీకే గారి చొరవతోటే మీరు కర్ణాటకకి మీకు అవకాశం వచ్చిందా? అంటే టు వర్క్ బ్యాక్ ఎండ్. ఆయనతో పాటు వర్క్ చేశాను. అది ఇక్కడ తెలంగాణ ఎలక్షన్లో కూడా ఆయన చేయి ఉంది కదా. బాగానే ఉంది. ముఖ్య పాత్ర పోషించాడు కదా ఆయన. అది ఆయన ఉండడం వల్లే కదా కేసీఆర్ కానీ బీజేపీ కానీ ఏం చేయడానికి భయపడ్డాయి. ఎందుకు భయపడ్డారు? ఏం చేశారు ఆయన? ఆయన హార్డ్ వర్క్ అలాంటిది, ఆయన స్ట్రాటజీస్ అలాంటివి, కాంగ్రెస్ స్ట్రాటజీస్ అలాంటివి. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ రేవంత్ రెడ్డిగా స్ట్రాటజీ ఒక రకంగా పనిచేస్తాయి. కానీ అన్ని ఫింగర్స్ కూడా వర్క్ చేస్తేనే మంచిగా చేయగలం, పిడికిలు వస్తుంది. అంతే. అక్కడ డీకే గారు అయ్యి ఉండొచ్చు, ఇక్కడ మెయిన్గా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్, వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి రైట్ యూనిటీగా చేయడం వల్లే కదా మేము పవర్లోకి వచ్చాం. ప్రజలు కూడా కోరుకున్నారు ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు కరెక్ట్ చేస్తారు. ఇంతకుముందు వాళ్ళు చూసారు కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు చేసింది. ఇప్పుడైతే మొత్తం మారిపోయింది అంటారు. ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ మార్పు ఉంది. అయితే మార్పు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. అప్డేట్ అవుతూ ఉన్నారు మీరు. కానీ ఇప్పటికి కూడా మీరు అంటే బీఆర్ఎస్ పాలన అంత ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి ఒక హైదరాబాద్లో ఐటీని ఇంత స్ట్రాంగ్గా నెలకొల్పడం మొదలుకుని బీఆర్ఎస్ ఎక్కడ ఆలోచించింది మేడం? ఫ్యూచరిస్టిక్ ఆలోచించలేదంటారు. ఏం ఆలోచించింది? కాంగ్రెస్ చేసిందే ఇంప్లిమెంట్ చేసింది. కాంగ్రెస్ మొదలు పెట్టిందే వీళ్ళు వర్క్ కంప్లీట్ చేశారు. ఎగ్జాంపుల్ మన ఇక్కడ అసలు ఐటీ రంగం మొత్తం అంతా ఎలా మొదలు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కదా. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలో మొత్తం అంబులెన్స్లు 108, 106 మొత్తం అన్నీ మొదలైంది రాజశేఖర్ రెడ్డి టైంలోనే కదా. గ్యాస్ మొత్తం అంతా రాజశేఖర్ రెడ్డి టైంలోనే కదా. అప్పుడు కాంగ్రెసే కదా ఉన్నది. అవును, అవన్నీ ఇంప్లిమెంట్ ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది? అవన్నీ నాశనం చేసుకుంటూ వస్తుంది. గ్యాస్ ఏమో 1200కి చేసింది, పెట్రోల్ ధరలు అన్నీ పెంచుకుంటూ పోయింది. బీజేపీలో కనిపించేది ఎవరెవరంటే మోడీ, అమిత్ షా, అదానీ అండ్ అంబానీ. ఈ నలుగురు తప్ప ఇంకెవరైనా కనిపిస్తున్నారా?
వెళ్ళి సామాన్య ప్రజలను అడగండి బీజేపీ అంటే ఏంటన్నారు అదాని పేరు చెప్తున్నారు ఈ మధ్యన